నీ కడుపులో ఇంకెంత కారం అవుతుందో ఏమో. రా, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఐస్ క్రీమా? ఛాన్సే లేదు. వెతుక్కుంటూ వచ్చి మరి బిర్యానీ తింటున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే నాలుగు మీద బిర్యానీ రుచిపోతుంది. నాకేమొద్దు. అలా ఏమీ అవ్వదురా, నా మాట విను. లేదు సార్, నేను రాను. మీరు వెళ్ళండి. నా కుక్ చెల్లెలు వస్తుంది, నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. నీ కుక్కు చెల్లికి ఫోన్ చేసి అక్కడికే రమ్మను. ఇప్పుడైతే వెళ్దాం రా. కుదరదంటే కుదరదు సార్. ప్లేట్లో చేయి పెట్టాను. ఇది ఖాళీ అయ్యే వరకు నేను అస్సలు రాను. ఇప్పుడు ఎలా? అబ్బా ప్లీజ్ అవి. రేయ్, ఇప్పుడు వస్తావా లేక మిథులకి చెప్పి జీతం కట్ చేయించమంటావా? సార్, నేనేం తప్పు చేశాను సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నాతో వస్తావా రావా? బిర్యానీ కూడా తీసుకురానా? మాట్లాడకుండా రా. నా బిర్యానీ. అయ్యో రా. సార్, బిర్యానీ ఇస్తాను కదా. బిర్యానీ. అనవసరంగా నేనెందుకు తీసుకోవాలరా? ఫోర్స్ చేయొద్దు. దారుదులు. అక్క పొద్దునుండి ఒక్క జుమ్కి కూడా అమ్ముడుపోలేదు. మీరైనా తీసుకోండి అక్క. నీ వయసు ఎంతరా? స్కూల్కెళ్ళవా? వెళ్తానక్క. క్లాస్లో నేనే ఫస్ట్. స్కూల్కెళ్తే మరి ఈ పని ఎప్పుడు చేస్తావు? పొద్దున్నే స్కూల్కి వెళ్తాను, మధ్యాహ్నం సాయంత్రం వ్యాపారం చేస్తాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం అక్క. స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదక్క, అందుకే ఈ పని చేస్తున్నాను. నీకు చాలా పట్టుదలుందిరా, అలాగే ఉండు. అక్క, మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, నిలబడి చూస్తూ ఉండండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వ్యాపారం జరుగుతుంది అక్క. ప్లీజ్ అక్క. సరే, చూపించు. థ్యాంక్స్ అక్క. అక్క, ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జుమ్కీకి ఒక కల వచ్చింది. మీనాక్షి, నాగు, మీనాక్షి. అత్తయ్య, మీరేంటి ఈ పని చేస్తున్నారు? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? పూజకు కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి వాళ్ళిద్దరినీ నేనే పంపించాను. ఏమైనా కావాలా మిథిలా? అవునత్తయ్య, ఆ అమ్మకి భోజనం పెట్టాలి. ఒక్క నిమిషం. తీసుకో. అత్తయ్య, అప్పుడే రెడీ చేసి ఉంచారా? నేను కాదు, మీనాక్షి. తను ఏ పనైనా మధ్యలో వదిలి వెళ్ళదు. పని విషయానికొస్తే అచ్చం నీలాగే. దీనిలో ఇది తక్కువ ఉందని వేలెత్తి చూపించే అవకాశమే ఇవ్వదు. మొత్తానికి ఇంట్లో అడ్జస్ట్ అయిపోయింది కదా, అదే చాలత్తయ్య. అడ్జస్ట్ అవ్వడం ఏంటి? తను ఏ పనైనా తన సొంత ఇంటి పని అనుకుని చేస్తుంది. పూజకు కూడా తనే వంట చేస్తుంది. పని వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, తల మీదికి ఎక్కించుకోకూడదు. ఎందుకొదినా? ఇంట్లో సరిగ్గా పనిచేసేది తనొక్కతే. తనని కూడా పొగడకండాని అంటున్నారా? పొగిడితే పర్వాలేదు, కానీ తల మీద కూర్చోపెడితే ఇంటి కొడుకు మీద కన్నేసే ప్రమాదం ఉంది. అక్క, ఏంటా మాటలు? నిజం. నా పుస్తకంలో ఇలాంటివి ఎన్నో కథలు రాశాను. ఏమీ తెలియనట్టు ఇంట్లో చేరి ఇంటి అబ్బాయినే బుట్టలో వేసుకుంటారు. వదినా, ప్రేమకి పేదవాళ్ళు ధనవంతులు అనే తేడా ఉండదు. అంటే ఆ వంట మనిషికి అంత కెపాసిటీ ఉందని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? నేను అలా అనలేదు. మీనాక్షి అలాంటి అమ్మాయి కాదక్క. చాలా సంస్కారం ఉన్న అమ్మాయి. తన గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ముందే విరాజ్ పెళ్లి వద్దంటున్నాడు. ఇదే మంచి ఛాన్స్ అని ఆ అమ్మాయి నీ కొడుకుని తీసుకుని పోతే ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేము.
భవానీ బంగారానికి బంగారాన్ని మాత్రమే కలపాలి. నా మనవడి గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అంటే అత్తయ్య వయసులో ఉన్న అమ్మాయి కదా, పని చేస్తోంది కదా, ఎక్కడ ఇంటబ్బాయికి ఏం మంత్రం వేస్తుందోనని నా భయం అంతే. తనెవరు? విరాజ్, నా మనవడు. వాడి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ఎవరి మాయలోనూ పడేవాడు కాదు వాడు. అలా కాదత్తయ్య, నేను ఆ పని పిల్ల గురించి. షూ. ఇంకేం మాట్లాడకో. విరాజ్ అందర్లాంటి వాడు కాదు, తెలివుంది. వాడు ఏ వంశానికి చెందినవాడో, ఎవరి మనవడో అనే స్పృహ వాడికుంది. వాడికంటూ ఒక స్థాయి ఉంది. ఆ స్థాయికి తగ్గి సంబంధాలు కలుపుకునే కర్మ వాడికేం పట్టలేదు. విరాజ్ని పొగుడుతో నా స్థాయి గురించి గుర్తు చేస్తున్నావా అరుంధతి? ఈ మిడిల్ క్లాస్ మిథిల నీ హై క్లాస్ స్టాండర్డ్స్ ను ఒక్కొక్కటిగా తలకిందులు చేస్తుంది, చూస్తూ ఉంటావు. ఎదురుగా వేల మంది అమ్మాయిలున్నా సరే, వాళ్ళు మన స్థాయికి తగిన వాళ్ళు కాకపోతే విరాజ్ కన్నెత్తి కూడా చూడడు. విక్కీ, మీరిక్కడ? ఏంటండి ఈ ఏరియాలోకి నాకు ఎంట్రీ లేదా? మీ కాలు కాలా? నా కాలుకి ఏమైంది? బెనికింది, నయమైపోయిందా? మీరే దగ్గరుండి బామ్మ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు, తగ్గకుండా ఉంటుందా? పక్కా తగ్గిపోయిందా? అంత త్వరగా ఎలా నయమైపోయింది? అంటే కొంచెం నొప్పుంది, కానీ నడవగలను, పర్వాలేదు. అక్క జుమ్కి, ఆ జుమ్కీలకి మీ వల్ల కళ వచ్చింది. జుమ్కీల వల్ల మీకు కదా కళ రావాలి. అలాంటి జుమ్కీలు దొరుకుతాయేమో చూస్తాను. ఇది మరీ పెద్దదిగా ఉంది. అచ్చా, మరీ చిన్నదిగా ఉంది. మీరెవరి కోసం జుమ్కీలు చూస్తున్నారు?